హాయ్ అండి. ఐ యామ్ రేణుకా. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ ఫైన్. ఐఎమ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ వర్తించడం అనేది జరుగుతుందండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ వ్యక్తి నేను కోల్పోవాల్సి వస్తుంది అంటున్నారు. అది మిమ్మల్నా లేక థర్డ్ పార్టీ వారినా? చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది. నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నాను. వీటిలో నుంచి వీటిని ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్తానండి. బాటమ్ ఆఫ్ ద డెక్ 9 ఆఫ్ సోర్స్ వచ్చింది. చూద్దాము ఇంకా అవన్నీ కార్డ్స్ కూడా. ఫస్ట్దేమో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. సెకండ్దేమో పేజ్ ఆఫ్ ఫ్యాండ్స్ వచ్చింది. థర్డ్దేమో 6 ఆఫ్ సోర్స్ అండి. ఫోర్త్ ద మెజిషియన్. 6th కార్డ్ ఏమో జస్టిస్ వచ్చిందండి. 6th-దేమో 9 ఆఫ్ వ్యాండ్స్. 7th-దేమో 7 ఆఫ్ సోర్స్. 8th-దేమో 4 ఆఫ్ వ్యాండ్స్. 9th-దేమో ఏస్ ఆఫ్ వ్యాండ్స్. 10th-దేమో ద హై ప్రిస్టెస్. తను ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే, తన లైఫ్లో ఉన్న ఉమెను తనని ఎలా అంటే చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతుందన్నమాట. తను చూజ్ చేసుకొని వెళ్ళిన థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు మీ పర్సన్కు మీకైతే రిలేషన్ అయితే ఎండ్ కాలేదన్నమాట. ఎండ్ కాకపోవడం వల్ల తను పెట్టే రిస్ట్రిక్షన్స్ లేదా తనని ఎలా అంటే టోటల్గా మీతోటి మాట్లాడనివ్వకుండా, మీతోటి ఫోన్లో మాట్లాడనివ్వకుండా, మీ వాట్సాప్ చూడనివ్వకుండా, మీ దగ్గరికి రానివ్వకుండా, మీకు ఇలానే డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసి మిమ్మల్ని వదిలించుకునేలాగా మీ పర్సన్కి అంటే బలవంతంగా మిమ్మల్ని వదిలించుకునేలాగా ఆమె పరిస్థితులు అయితే క్రియేట్ చేయడం అయితే జరుగుతుందండి. హై ప్రిస్టెస్ వచ్చింది. ఈవిడ ఎలాంటి పర్సన్ అని అంటే ఒక మదర్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు, లేదా ఒక తన రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు. ఆమెకు మీరు నచ్చలేదు, లేదా మీ పైన ఆవిడికి చాలా పగ ఉంది, కోపం, ద్వేషం, మిమ్మల్ని చూస్తేనే ఆమెకు ఒక విధమైన హేట్రేట్ అన్నమాట. ఎందుకు అని అంటే మీరు మేబీ ఆవిడను తోటి వ్యూవర్స్ అయితే కరెక్ట్ అంటే డైరెక్ట్గా ఆవిడతోటి గొడవ పెట్టుకొని ఉండుంటారండి. అంటే మీరు ఆవిడ క్యారెక్టర్ని కానీ ఆవిడ వ్యక్తిత్వాన్ని కూడా మీరైతే ట్రిగ్గర్ చేసి ఈవిడ నేచర్ ఇది, ఈవిడ ఇలా ప్రవర్తిస్తుంది అని మీరు చెప్పడం అయితే జరిగింది. అందువల్ల ఆవిడ మీ పర్సన్ని మీ లైఫ్లోకి రానివ్వడం లేదు. ఆవిడ ఒకవేళ మదర్ క్యారెక్టర్ అయిందనుకోండి, మీ పర్సన్కి ఇంకొక థర్డ్ పార్టీని
ప్యాచప్ చేయడము, అంటే ఇల్లీగల్గా. అంటే ఇప్పుడు మీరు కనుక వైఫ్ అయిందనుకోండి, తనకి ఇంకొక మ్యారేజ్ చేయాలన్నా అది సెకండ్ పొజిషన్ వస్తుంది. లేదా తను ఒకవేళ ఫిజికల్గా ఎవరితోటైనా కలవాలనుకున్నా కూడా ఇల్లీగల్ అఫేర్స్ అనేటి తను దగ్గర ఉండి చేపియడం అనేది జరుగుతుంది. బ్యాడ్ అనేది మీ పర్సన్ కూడా వారి సహకారంతో వారి హెల్ప్ అనేది తీసుకొని గతంలో అయితే ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. అంటే ఆ థర్డ్ పార్టీ రిలేషన్లోకి. అంటే ఇక్కడ ఆవిడ ఎంత బ్యాడ్ నేచర్ తోటి ఉన్నారో ఆవిడకున్న లక్షణాలు మీ పర్సన్కి కూడా ఉండడం వల్ల ఆవిడకి మీ పర్సను ఒక చేదోడు వాదోడు లాగా ఉండి మిమ్మల్ని వదిలించుకోవడానికి మీ పర్సన్ కూడా ఆవిడకు ఒక విధంగా హెల్ప్ చేశాడు. అంటే ఆవిడ మదర్ క్యారెక్టర్ అయినా, రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా, ఒకవేళ మీరు కనుక వైఫ్ క్యారెక్టర్ అయినట్లయితే అంటే మీరు ఎలాగైనా చూజ్ చేసుకోవచ్చండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. ఇప్పుడు ఆవిడ ఎలా అంటే ఆ థర్డ్ పార్టీ మిమ్మల్ని ఆ థర్డ్ పార్టీ ఎలా రిస్ట్రిక్షన్స్ పెడుతుందంటే, నువ్వు ఇలానే ఉండాలి, నాకు నచ్చినట్టే ఉండాలి, నీ లైఫ్ ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు వ్యూవర్స్ లైఫ్లోకి వెళ్ళినట్లయితే మీ లైఫ్ అంతా బాగోదు. మీరు కనుక వారిని క్యారెక్టర్ వైజ్ అయినా, లేదా మనీ వైజ్ అయినా, లేదా బ్యూటీ వైజ్ అయినా, వాళ్ళ క్వాలిటీస్ వైజ్ అయినా, వాళ్ళ వే ఆఫ్ ద బిహేవియర్ వైజ్ అయినా మీరైతే వ్యూవర్స్ అయితే ఈ హై ప్రిస్టెస్ అంటే మీ లైఫ్లో ఉన్న మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీని అయితే మీరు గొడవ పెట్టి తనని డైరెక్ట్గా అడగడం అయితే జరిగింది. ఇవన్నీ విధాలుగా మీరు అన్నారు. వారిని మీరు ఒక ట్రిగ్గర్ చేసినలాగా, క్రిటిసైజ్ చేసినలాగా మాట్లాడడం అయితే జరిగింది. వారి ఈగో, అహం అనేది దెబ్బతిన్నది. మీరు వారి వ్యక్తిత్వం మీద దెబ్బతీశారు. అందువల్ల ఆ పర్సన్ మీ పైన పగ పట్టడం అనేది జరిగింది. ఆవిడ పగ అనేది ఎట్లా అంటే డే బై డే, అంటే ఒక మొక్కను పోషిస్తారు కదా, అది డే బై డే ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది. మీరు ఆమె లోపల ఆమె అహం అనేది దెబ్బతీశారు. అంటే మీరు ఎలా అనుకుంటున్నారంటే తను ఎలాగైతే ప్రవర్తిస్తుందో తన ప్రవర్తన నేను చెప్పాను, తన క్యారెక్టర్ అదే కాబట్టి నేను అదే చెప్పాను, నేనైతే ఏ తప్పు మాట్లాడలేదని వ్యూవర్స్ అంటూ ఉన్నారు. వాస్తవానికి మీరు మాట్లాడింది ప్రతి మాట నిజము. ఆమె ప్రవర్తన ఎలా ఉందో అలానే చెప్పారు. ఆమె బిహేవియర్ కూడా కొంచెం రాంగ్గా ఉంది కాబట్టి మీరు రాంగ్ అని క్రిటిసైజ్ చేయడం అయితే జరిగింది. కానీ మీరు ఆమె లైఫ్లో ఆమె చేసేది రాంగు, ఆమె క్యారెక్టర్ కూడా అంటే బ్యాడ్ క్యారెక్టరు, మీరు అదే చెప్పారు. కానీ నిజమని చెప్పడం వల్ల వాళ్ళు హర్ట్ అయ్యారు. హర్ట్ అయ్యి వాళ్ళ ఈగో అనేది దెబ్బతిన్నది. మీరు వాళ్ళ ఈగో మీద కొట్టడం వల్ల వాళ్ళు మీ లైఫ్ పైన ఒక దెబ్బ అనేది కొట్టారు. అది కూడా డైరెక్ట్ వాళ్ళు ముందుకు రాకుండా మీ పర్సన్ని ఒక దిష్టి బొమ్మలాగా పెట్టేసి వాళ్ళు వెనకాల మీ పర్సన్కి బూస్ట్ వేయడం, మీ పర్సన్ ముందుకు వచ్చి ఫైట్ చేయడము, ఇలా అది అయితే మీ జీవితం అయితే ఇలా మీ పర్సన్ తోటి ట్రావెల్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషను ఇలా జరుగుకుంటూ రావడం అయితే జరిగింది. అంటే ఇప్పటి వరకు మీ పర్సన్ తోటి మీకైతే రిలేషన్ ఎండ్ కాలేదు, మీది సోల్ బంధము. మీ పర్సను హై ప్రిస్టెస్ అంటే ఆవిడ లేడీ ఎలా ప్రవర్తిస్తుందంటే, మీరు ఒక కార్మిక్ బాండ్ మధ్యలో వచ్చారు, మధ్యలోనే వెళ్ళిపోతారు. నేను స్టార్టింగ్ అంటే ఈవిడ ఎక్కువగా మదర్ ఫిగర్ కనబడుతుందండి. అంటే నేను ఈ పర్సన్ కాకపోతే ఇంకొక పర్సన్ని నీకు మ్యారేజ్ చేస్తాను, ఆవిడ వద్దులే అని తనని ఎక్కువగా అది బూస్ట్ చేయడము, తను కూడా అదే తన సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకోవడము, ఈ పర్సన్ పోతే ఇంకొక పర్సన్ అనేలాగా మీ పర్సన్ కూడా థింక్ చేయడం. అంటే లైఫ్ ఇంతకంటే బెటర్గా ఉంటుందేమో అనేలాగా తన మనసులో కూడా అంటే కల్పితాలన్నమాట. అంటే మీరు ఇప్పుడు మేబీ తన లైఫ్లోకి ఒక మ్యారేజ్ పరంగా వెళ్ళినట్లయితే కట్నం కనుక మీరు ఆవిడని సాటిస్ఫై చేసేలాగా తీసుకెళ్ళకుండా ఉంటే, ఆవిడ ఎట్లా అంటే కొంచెం వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్ అనేది బాగుండడం వల్ల ఇలా మిమ్మల్ని రకరకాలుగా హింసించడం, లేదంటే మిమ్మల్ని అయితే ఆవిడకి మీరు నచ్చరు కాబట్టి మేబీ మీరు బాగానే ఉండుంటారు, కానీ తనకి అనుకూలమైన వేళలో మీరు లేరు. అంటే ఇప్పుడు మనము చపాతీ పిండితోటి పూరి చేస్తాము, చపాతీలు చేస్తాము, ఇంకా నచ్చిన టిఫిన్స్ ఏవైనా చేసుకోవచ్చు. మీరు
తను అనుకున్న వేళలో లేరు. అంటే తనని మీరు ట్రిగ్గర్ చేశారు. ట్రిగ్గర్ చేయడం వల్ల తన ఈగో, అహం అనేది దెబ్బతిన్నది. ఆవిడ క్యారెక్టర్ అదే. మీరు నిజమే మాట్లాడారు వ్యూవర్స్. కానీ ఆవిడ అది రిసీవ్ చేసుకోలేదు. ఆవిడ నెగిటివ్‌గా రిసీవ్ చేసుకున్నారు. అంటే ఆవిడ మిమ్మల్ని కావాలని వ్యక్తిగతంగా దూషించడము, మీ పర్సన్ తోటి మిమ్మల్ని ఫిజికల్ అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయించడం, తిట్టించడం, కొట్టించడం ఇవన్నీ చేయడం అయితే జరిగింది. అది 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 మదర్ క్యారెక్టర్ అయినా, రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా వాళ్ళు ఇలా చేయడం వల్ల నా లైఫ్‌లోకి మీరెవరు? మీకేం సంబంధం? అంటే మీరు మీ పాత్ర ఇంతే. మీరు ఇక్కడే ఉండాలి. మీ బార్డర్‌లో మీరుండాలి. నా బార్డర్‌లో నేనుంటాను అనేలాగా మీరు మాట్లాడడం అది వాళ్ళకి నచ్చలేదు. నచ్చకపోవడం వల్ల వాళ్ళు మిమ్మల్ని ఒక మీ వెనకాల ఒక టీమ్ వర్క్ అనేది చేశారు. టీమ్ వర్క్ అనేది చేసేసి మిమ్మల్ని మొత్తం మీ పర్సన్ నుంచి ఆ లైఫ్‌లో నుంచి టోటల్‌గా మిమ్మల్ని వెళ్ళగొట్టడం అయితే జరిగిందండి గత జీవితంలో. అందుకు వాళ్ళు పూర్తిగా వాడిన మెటీరియల్ ఎవరంటే మీ పర్సను. వాళ్ళేమంటారంటే తనకి ఇష్టం లేదు కాబట్టి మేమేం జేస్తాము అని వీళ్ళు వెనకాల అనుకుంటూ వస్తారు. కానీ వీళ్ళ వల్లనే మీ పర్సన్‌కి మీ పైన ఉన్న ఇష్టం అనేది చంపేసుకోవడం, లేదా మిమ్మల్ని ఫిజికల్‌గా హరాస్మెంట్ చేయించడం, వాళ్ళు ఏది చెప్తే అది. అంటే మేవన్నీ లాక్కోమంటే లాక్కుంటారు, కొట్టమంటే కొడతారు, తిట్టమంటే తిడతారు, పడుకోమంటే పడుకుంటారు, లేవమంటే లేస్తారు, లేసి రన్నింగ్ చేయమంటే చేస్తారు. అది అన్నమాట మీ పర్సన్. అంటే మీ పర్సన్ తన జీవితాన్ని ఆ థర్డ్ పార్టీ యొక్క ఆధీనంలో పెట్టడం అనేది జరిగింది. మీరేమో సెల్ఫ్ అన్నమాట. అంటే వాళ్ళకెలా అంటే వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ స్టేట్ బెటర్‌గా ఉండుంటుందండి. మీ యొక్క పర్సన్‌ది. అంటే వాళ్ళు ప్రతిదానికి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేట్ తోటి కంపారిజన్ చేసుకుంటారు. అంటే ఎలా అంటే నేను నాకు చాలా ఉంది. పెద్ద మొత్తంలో ఉంది. నా దాంట్లో నువ్వెంత? నేననుకుంటే నిన్ను ఒక చీమ మాదిరి ఇట్లా నలిపి పడేస్తాను. ఒక దోమ మాదిరి ఇలా నలిపి పడేస్తాను. నువ్వెంత? అని అంటే మిమ్మల్ని చాలా సార్లు తిట్టడం, కొట్టడము ఇంకా ఈ గొడవ అనేది ముందుకెళ్ళిపోయిందనుకోండి, నేను మీకు ప్రాణాపాయం కూడా చేస్తాను అని కూడా మిమ్మల్ని మీ పర్సన్ అయితే గతంలో బెదిరించడం ఇవన్నీ చేసి ఉండడం కూడా చేసి ఉంటారండి. మీరైతే మీ పర్సన్‌ని చాలా సార్లు చేజ్ చేయడం, పట్టుకోవడం అంటే నాకు హక్కు ఉంది, నాకు రైట్స్ ఉన్నాయి అని మీరు అనడం అయితే జరిగింది. కానీ మీకు ఇప్పుడు మీ రిలేషన్ అయితే ఎండ్ కాలేదు. తను ఎలా చేశారంటే మీ పర్సను మిమ్మల్ని హోల్డ్‌లో పెట్టారు. అంటే మీ బంధం అనేది పూర్తిగా రిమూవ్ అయిపోయి మీరు కూడా ఏదైనా థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లోకి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకోవడం అనేది తనకిష్టం లేదు. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ సింగిల్‌గా ఉండాలి. అది తన గురించే ఆలోచించాలి. తన లైఫ్‌లోనే ఉండాలి. అంటే తన యొక్క మీరిప్పుడు మేబీ మ్యారీడ్ పర్సన్ అనుకోండి. తను ఒకవేళ ఇల్లీగల్ మ్యారేజ్‌లో ఎంజాయ్ చేసినా గానీ, మీరు ఇప్పుడు లీగల్ పర్సన్ అన్నమాట. మీకు అన్ని రైట్స్ ఉంటాయి. కానీ మిమ్మల్ని మీకు ఏ సంబంధం లేదన్నట్టుగా తన చుట్టుప్రక్కల ఒక స్టాంప్ అనేది వేయించడం. అంటే మీతోటి ఇక రిలేషన్ ఎండ్ చేసుకుంటాను. అంటే మీరు మంచివారు కాకపోవడం, మీరు తనని ఊకే గొడవ పెట్టడం అని ఏదోలాగా మిమ్మల్ని అనుకోవాలి అనేలాగా మీకు ఇలాంటి ఈ డిలేస్ ఇవన్నీ చేసి చూపెట్టడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు మీ పర్సన్ కూడా ఫీల్ కావడం అయితే జరుగుతుంది. మెజిషియన్ అండి. అంటే తను మిమ్మల్ని గతంలో మీరు వెళ్ళిపోవడానికి మీ పర్సనే కారణమయ్యారు. మళ్ళీ ఇప్పుడు నిన్ను కోల్పోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారంటే మీరు మీ చుట్టూ ఉన్న సొసైటీని కానీ ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు. మీరు సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటూ ఉన్నారు. అంటే మీ లైఫ్‌లో మీరు ముందుకెళ్ళిపోవాలి. అంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే నేను చేజ్ చేసే అన్ని రోజులు చేశాను. నేను ఫైట్ చేసే అన్ని రోజులు చేశాను. నేను ఎంతకని ఫైట్ చేస్తాను. నేను ఇక చేయలేను. నేను అలసిపోయాను. అంటే తను మిమ్మల్ని వెక్స్ అయిపోయేలాగా చేశారన్నమాట. అంటే మీ ఎమోషన్స్ లెవెల్ అనేటివి పడిపోవాలి. డౌన్ కావాలి. డౌన్ కావడమే తనకి ఇష్టం. అంటే మీరు అంటే తనిప్పుడు ఎలా అంటే మీకు టోటల్‌గా లాక్ అనేది వేశారు. అంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా తన ఆధీనంలోనే ఉండాలి. మీరు తనతోటి ఉన్నా తన ఆధీనంలోనే ఉండాలి. తను లేకున్నా గానీ ఇప్పుడు మీరు మీ యొక్క పర్సనే అనబడతారు గదా! అలా ఉండాలనమాట. అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. ఎక్కడ ఉన్నా మీరు తన పర్సన్ అని మీ యొక్క పర్సన్ అని తను చెప్పుకుంటాడు. తన పర్సన్ అని మీరు చెప్పుకుంటారు.
కానీ అది మీకు ఎట్లా అంటే సోల్ పరంగానేమో కలిసి ఉండడం అనేది జరిగింది. కానీ ఇద్దరు మాత్రం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. మీరు అంటే మీ యొక్క పర్సన్ ఏమో ఆ థర్డ్ పార్టీస్ వారి యొక్క చెప్పిన ఫీలింగ్స్ లేదా ఆ థర్డ్ పార్టీ పైన మీ పర్సన్‌కి గూడా కొంచెం కోరికలు అనేది ఉండడం వల్ల వారి లైఫ్‌లోకి వెళ్ళడం అయితే జరిగింది. ఆహ్, ఇప్పుడేమంటున్నారు, నా మాయ మాటల వల్ల, నేను చెప్పిన మాటల వల్ల నువ్వు నా లైఫ్‌లో నుంచి, నేను పెట్టిన బాధకి నువ్వు నా లైఫ్‌లో నుండి వెళ్ళిపోయావు. ఇక నిన్ను నేను టోటల్‌గా కోల్పోవాల్సి వస్తుందా? మళ్ళీ ఇప్పుడు మీ గురించి పశ్చాత్తాప పడాల్సిన అవసరం ఏంది పర్సన్‌కి అనంటే, ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్‌ని మీరు అంటే తన లైఫ్‌లో మీరు ఉన్నన్ని రోజులు తను ఏం చేసేసిందంటే, తనకి ఏం పెద్దగా ఏం పెట్టలేదు. కాకపోతే చాలా కేరింగ్, అంటే నువ్వు లేకపోతే నేను ఉండలేను, నీకోసమే నేను బ్రతికి ఉన్నాను అనేలాగా క్రియేట్ చేసిందనమాట. అలా ఒక ఎమోషనల్ డైలాగ్స్ కొట్టడము, షుగర్ కోటింగ్ మాటలు మాట్లాడడం, ఇవన్నీ చేసేసరికి మీ పర్సను నేనంటే ఇంత ప్రేమ ఉందా ఈ పర్సన్‌కి, నేను లేకుండే వీళ్ళు ఉండలేరా అని వాళ్ళ వైపు కనెక్ట్ కావడం, వాళ్ళు చెప్పిందే వేదంలాగా పాటించడం, ఇవన్నీ అయితే చేశారు. కానీ ఇప్పుడు తను రోజులు గడిచే కొద్దీ తను ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే, తనకి మీ బంధం అనేది ఇక ఎండ్ కాబోతుందా మీ రిలేషన్ అనేది. అంటే మీ లైఫ్‌లో మీరు ఉంటున్నారు, తనని చేంజ్ చేయడం లేదు. మేబీ మీ పర్సను మీరైతే ఎన్ని ఇయర్స్ ఉండుంటారంటే ఒక 22 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఉండుంటారండి. ఇంత ఏజ్ పీరియడ్ అనేది చూపిస్తుంది. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చి ఏమో ఎగ్జాక్ట్‌లీగా 10 ఇయర్స్ అవుతుంది. మీ పర్సను మీకిద్దరికి ఈ లాంగ్ డిస్టెన్స్ అనేది వచ్చి కూడా ఒక 2½ ఇయర్స్ కావడం అయితే జరుగుతుంది. మీ ఇద్దరికి నో కమ్యూనికేషన్ అనేది లేకుండా, మీరు ఒకరి ఫేస్ ఒకరు చూసుకోకుండా ఉండడము. మీరు ఎక్కడైనా మీ పర్సన్, మీరిద్దరు ఫేస్ టు ఫేస్ ఎదురైనా కూడా మీ పర్సన్ మీ వైపుగా చూడకుండా ఏదో వర్క్ ఉన్నదనేలాగు, బిజీ అనేలాగు అది చూడడం, లేదంటే మీ వైపు చూడాలన్న తనకి ఏదో కొంచెం భయమైన ఫీలింగ్స్ అనేది కలగడము, ఇవన్నీ తన లోపల కలుగుతూ ఉన్నాయి. నిన్ను కోల్పోతున్నాను అనే ఫీల్ మీ పర్సన్కి అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. తను చాలా బాధపడడం కూడా చేస్తూ ఉన్నారు, ఒంటరిగా ఉంటూ ఉన్నారు. తన లైఫ్లో ఏం జరుగుతుంది, తన చుట్టుపక్కల వాళ్ళకి తన యొక్క లైఫ్ అనేది చాలా హాస్యాస్పదం అనేది అయిందనమాట. అందువల్ల మీ పర్సన్ అయితే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. ఏం చేయాలి, నా లైఫ్లో ఇక ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదా, నా పర్సన్ని నన్ను అంటే తను ఎలా ఊహించుకున్నారంటే, మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా పెట్టుకొని థర్డ్ పార్టీ తోటి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ, అంటే మీ పర్సన్ కూడా వాళ్ళతోటి ప్యాచప్ కావడానికి రీజన్ ఏంటంటే ఒక లస్ట్ఫుల్ ఫీలింగ్స్ అండ్ మనీ, వీటి కోసం అయితే వెళ్ళారనమాట. మిమ్మల్ని లీవ్ చేసేసి మిమ్మల్ని ఆప్షన్గా పెట్టి వాళ్ళని, లేదంటే మిమ్మల్ని సులువుగా వదిలించుకొని అదే థర్డ్ పార్టీ తోటి కంటిన్యూయేషన్ అవుదామని చూశారు. కానీ ఇప్పుడు అదంతా తనకి వర్కౌట్ కావడం లేదు. అందుకు తను ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని లీవ్ చేస్తే మీరు ఇంకొక పర్సన్ లైఫ్లోకి వెళ్ళేలాగున్నారు. అది తనకిష్టం లేదు. ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఏం చేయాలి, ఏం చేయాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారు. తను అంటే ఇప్పుడు ఒక చీటింగ్ ఎనర్జీలో గతంలో ఉండేవారు. ఇప్పుడు కూడా మళ్ళీ మీ వైపుగా తొంగి చూడాలి, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని తను మీ గురించి సెర్చ్ చేయడం, తెలుసుకోవడము, మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే చేయాలి. ఇప్పటికైనా నేను ఒక స్టెప్ అనేది తీసుకోకపోతే, ఇప్పుడు మీకు మీ పర్సన్కి అయితే చాలా రోజులు గ్యాప్ అయితే వచ్చేసిందండి. ఇది ఇలానే కంటిన్యూషన్ అయితే మీరు మీ లైఫ్లో ముందుకెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు తను ఎలా చేశారో, మీరు మీ పర్సన్ తోటి బంధంలో ఉండగానే తను థర్డ్ పార్టీ తోటి మీ వెనకాల చాలా హార్డ్ వర్క్ అనేది చేసేసి, ఒక టీం అనేది మెయింటైన్ చేసేసి, మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తే మీరు తన లైఫ్లో నుంచి రిమూవ్ అయిపోతారని పథకాలు అనేది వేయడం అనేది చేశారు. ఇప్పుడు మీరు కూడా తనని అంటే ఇప్పుడు మీరు తనకి దూరంగా ఉంటున్నట్టుగా నటించి, సేమ్ తను ఎలాగైతే చేశారో ఇలానే మీరు కూడా ఏదైనా టీం వర్క్ చేసుకుంటూ, తనంతటగా మీ పర్సన్ ఎలా ప్లాన్
చేశారని అంటే తను పెట్టే ప్రెషర్కి మీరే వద్దు అని చెప్పేలాగా చేసేసి తన లైఫ్ తను చూసుకునేలాగా తను ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు మీరేం చేస్తూ ఉన్నారు, నువ్వే ఎప్పుడు చెప్తావో అప్పుడు చెప్పు, నేను నువ్వు ఎలా చేసావో అలా చేస్తాను అనే మీరు కూడా ఆలోచించుకుంటున్నారేమో, మీరు కూడా అలానే ఏదైనా టీం వర్క్ చేస్తూ ఉన్నారేమో అని మీ యొక్క పర్సన్ మైండ్లో మీ పైన ఒక నెగిటివిటీ థాట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. అంటే మీరు కూడా ఎవరినైనా థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారా, మీరు ఇక తన లైఫ్లో తను మిమ్మల్ని వద్దు అని అని అంటే మీరు ఇంకొక పర్సన్ని ఇన్వైట్ చేస్తారా అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఆ థర్డ్ పార్టీ తోటి ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటారా, మీరు నన్ను లీవ్ చేస్తారా, ఇక నా లైఫ్లోకి రారా అనేలాగా కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. అంటే మీ పైన మీ లైఫ్లోకి రావాలనే అంత క్యూరియాసిటీ, మీ పైన పాజిటివ్నెస్ ఎంత ఉందో మీరు ఎక్కడ చెయ్యి దాటిపోతారో అని కూడా అంతే ఉంది అన్నమాట. అంటే మీరు తన కోసమే బాధపడాలి, తన గురించి అంటే తను ఇన్నర్ సోల్ మొత్తం మీరు కావాలి, మీరే రైట్ పర్సన్ అని చెప్తుంది. కానీ తన లైఫ్లో ఉన్న ఈ హై ప్రిస్టెస్ ఈ లేడీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు డామినేట్ చేయడము, ప్రతిదీ కూడా తన కంట్రోల్లో మీ పర్సన్ని పెట్టుకోవడం, తను చెప్పినట్టే వినడం, ఇవన్నీ చేయడం వల్ల మీరు అంటే వాళ్ళతోటి చాలా ఫైట్ చేయడం అనేది జరిగిందండి. ఇక మీరు వెక్స్ అయిపోయి సైడ్ అయిపోయి ఓకే ఏం జరుగుతుందో చూద్దాం అనేలాగా మీరైతే ఉన్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ మాటలు వాళ్ళకి ఎలాగ అనిపించాయంటే ఒక కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా మీరు వాళ్ళని ఇండైరెక్ట్గా కొట్టినలాగా చాలా వాళ్ళకి ఇరిటేటింగ్గా అనిపించాయి. మీ పర్సన్ కూడా మీరు మాట్లాడినా మీరు ఏది చేసినా మిమ్మల్ని చూస్తేనే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయిపోయే పర్సన్. కానీ ఇప్పుడు తనకి అర్థమవుతుంది ఎవరు ఫేక్ పర్సన్, ఎవరు జెన్యున్ పర్సన్, ఎవరు ఎమోషన్స్ రైట్, ఎవరు ఎమోషన్స్ రాంగ్, నా లైఫ్కి ఎవరు కరెక్ట్ కాదు అని తనైతే హీల్ కావడం అయితే జరుగుతుంది. హీల్ అయి మీ పర్సన్ ఇప్పుడు ఏమంటున్నారు, మీ వైపుగా రావాలి అని అనుకుంటున్నారు. అందుకు హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు తను మిమ్మల్ని వదిలించుకున్నంత సులువు కాదు. మీరు తన లైఫ్లోకి రావడం చాలా ఎఫర్ట్స్ అనేటివి పెట్టాలి. తను మీకు ఒక సెక్యూరిటీ అనేది ఇవ్వాలి, ఒక అబెండెన్స్ అనేది ఇవ్వాలి. మళ్ళీ మీరు తన లైఫ్లోకి వస్తేనే అడ్వెంచర్స్ అనేటివి జరుగుతాయి తన లైఫ్లో అనేది తన ఫీలింగు. అంటే ఇప్పుడు తను రావాలనుకున్నది కూడా మీ పైన ఎంత ప్రేమ ఉందో, కానీ తన లైఫ్ ఎలా ఉందంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అంటారు కదా, ఏ మాత్రం కూడా మార్పు అనేది లేదు. పరిస్థితులు స్థితిగతులు మొత్తం అలానే ఉన్నాయి. మీరు ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే ప్రతిరోజు ఏదో జరిగినట్టు ఎవ్రీడే తను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ లెక్క ప్రాపర్టీస్ కొన్నాం, ఇది కొన్నాం అంటే ఎట్లా ఉండేదంటే లైఫ్ స్టైల్ వచ్చే పోయే అనేలాగా ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదనమాట. వచ్చే లేదు, పోయే లేదు, మొత్తం న్యూట్రల్ స్టేజ్ అనేది వచ్చేసింది. ఇది ఇప్పుడు మీ పర్సన్ తట్టుకోలేకపోతూ ఉన్నారు. నేను చాలా అంటే ఇతరులకి తను ఎక్కువగా అంటే మ్యాజిషియన్ కదా అండి, అంటే మాటలు చెప్పడము తను ఏదో సాధించిన అనేలాగో. అంటే వీళ్ళు ఎలా చేశారంటే ఈ థర్డ్ పార్టీస్ని యూజ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా అమౌంట్ అనేది తీసేసుకొని వాళ్ళ నుంచి కొంచెం ప్రాపర్టీస్ కొనుక్కోవడం అలా చేయడం అయితే జరిగింది. దానివల్ల వీళ్ళు ఏం చేశారంటే నేను ఆస్తులు కొంటున్నాను, ఇవి కొంటున్నాను అని షో అప్ చేసేసి ఏదో ఒక బిజినెస్ మ్యాగ్నెట్ లెక్క ఫీల్ కావడం అనేది జరిగింది. కానీ అప్పు ఇచ్చిన వాళ్ళు ఎన్ని రోజులకైనా మళ్ళీ తిరిగి తీసుకోవడం అనేది జరుగుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ డబ్బులు అడిగేసరికి మీ పర్సన్ ఫైనాన్షియల్ లాస్ అనేది రావడం మీరు ఫస్ట్ నుంచి చెప్తూనే వచ్చారు. అంటే ఏది చేస్తే ఏం జరుగుతుంది, మీరు తనకి ఎప్పుడు గైడెన్స్ ఇచ్చేవారండి. మీరు ఇచ్చే ఆ గైడెన్స్ తనకి చాలా రాంగ్గా అది అంటే మీరు తన గ్రోత్ని ఏదో ఆపుతున్నారు అనేలాగా చూశారు. అంటే తన లైఫ్ని మీరు ముందుకు ఇవ్వడం లేదు. తనకి ఎలా అంటే చాలా అంటే ఒక అంటే బ్రైట్ లైఫ్ అనేది కావాలి అలా ఊహించుకునే పర్సన్ అన్నమాట. లేనివి ఏవో కొత్తవి కావాలి అని అనుకునే పర్సన్. కానీ ఇప్పుడు తను అలా ఆలోచించడం లేదు. మళ్ళీ మీతోటి ఉంటేనే తన యొక్క లైఫ్కు కంపాషనేట్ అనేది కలుగుతుంది. మళ్ళీ మీతోటే న్యూ బిగినింగ్ చేయాలి, మీతోటే రీయూనియన్ అనేది కావాలి. ఎందుకంటే వాళ్ళ అమౌంట్ అనేది అడుగుతున్నారు, వాళ్ళు తనని యూజ్ చేసుకున్నారు. అంటే ఈ పర్సన్ అంటే మనీ అనేది ఇచ్చినా కూడా ఎవరైనా థర్డ్ పర్సన్స్కి వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇచ్చే పర్సన్స్ కావాలి.
కానీ మీ పర్సన్ ఇస్తారు. ఎందుకంటే ఇవ్వలేదు అనుకో, ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్ కంటే చాలా డామినేటెడ్ పర్సన్స్ అనమాట. ఇద్దరి మధ్యలో డబ్బు డీలింగ్స్ అండ్ ఫిజికల్ డీలింగ్స్ అయితే వాళ్ళు ఒక సెటిల్మెంట్ లాగా చేసుకున్నారు. అది ఏదో ఒక లైఫ్లో స్టేటస్ లాగా మీ పర్సన్ ఫీల్ కావడం అనేది జరిగింది. కానీ అలాగైతే ప్రతి ఒక్కరు కూడా ఇంకొక పర్సన్ని చూజ్ చేసుకొని అదే డబ్బు కోసం, అదే ఫిజికల్ నీడ్ కోసం వెళ్ళొచ్చు. ఇప్పుడు మీకు కూడా అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మరి మీరు ఎందుకు చూజ్ చేసుకొని వెళ్ళడం లేదు? అంటే మీరు ఒక బంధానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి మీరు అలాంటి అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్ళలేదు. మీరు ఉన్న దాంట్లో అంటే తృప్తి అనేది పడే పర్సన్. కానీ తను లేని తన లైఫ్లో ఉన్నదాన్ని మిస్ చేసుకొని లేని దాని కోసం పరుగులు వెంపర్లాడుకుంటూ వెళ్ళే పర్సన్ అనమాట. అంటే ఏదో కావాలి అని అలా వెళ్ళడం వల్ల తన లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ థర్డ్ పార్టీ వారు ఎమోషన్స్ చూపెట్టడం లేదు. మీ లైఫ్లోకి మీ పర్సన్ని మీరు రాణిస్తారా రానివ్వరా అనేది తనకి క్లారిటీ లేదు. అసలు నా లైఫ్ ఏం జరుగుతుంది, నేను ఎవరిని కోల్పోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు థర్డ్ పార్టీని తను ఏం కోల్పోలేదు, తనని యూజ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే తను అక్కడ ఎవరిని కోల్పోవాల్సినట్టుగా ఫీల్ అవుతున్నారు? మిమ్మల్నే కోల్పోవాల్సినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే తను ఏది చెప్పినా ఇప్పుడు మీరు నమ్మే సిచ్యువేషన్లో లేరు. ఎందుకంటే మీరు తన క్యారెక్టర్ ఎలాంటిది, తన వ్యక్తిత్వం ఎలాంటిది మీకు ప్రతి ఒక్కటి తెలుసు అన్నమాట. తెలవడం వల్ల తనని మీరు టోటల్గా అది స్టడీ అనేది చేశారు. తనని స్టడీ చేయడం వల్ల తన యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, తను ఏ మినిట్ ఎలాగా ప్రవర్తిస్తారు, తన ఇంటెన్షన్లో ఏమున్నాయి అనేది మీకు తెలుసు అనమాట. ఇదంతా మీరు తనని స్టడీ చేసేసరికి తనని మీరు నమ్మరు అనేది మీ పర్సన్ ఫిక్స్ అయిపోయారు. అంటే తను మీకు ఒక స్టెబిలిటీ అనేది ఇస్తే మీరు నమ్మడం అనేది జరుగుతుంది. కానీ అంటే తను ఎలాగంటే మీకు ఎలాంటి స్టెబిలిటీ అనేది ఇవ్వకుండా మీరు మీ దగ్గరే అన్నీ తను లాక్కొని మిమ్మల్ని అంటే ఒక దౌర్జన్యంగా తన లైఫ్లో నుంచి వెళ్ళేలాగా చేసారు. ఇదంతా తప్పు. నేను నమ్మక ద్రోహం, నేను నా పర్సన్కి నేను చేసింది ఒక ద్రోహం, ఇలా ఎవ్వరు కూడా చేయరు, నేను చేశాను అని పర్సన్ అయితే ఆలోచించడం అయితే జరుగుతుంది. నేను ఇప్పుడు తన లైఫ్కి నేను ఒక న్యూ బిగినింగ్ అనేది ఇవ్వాలి, తనతోటి కొత్త లైఫ్ అనేది ఇవ్వాలి. అది కూడా నేను తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా తనకి జస్టిస్ అయితే చేస్తాను అని అయితే పర్సన్ అయితే అనుకోవడం మీ పైన ఇప్పుడు తనకి పాజిటివ్ ఫీలింగ్స్ అయితే వస్తూ ఉన్నాయి. నేను తనకి ఒక సెక్యూర్ లైఫ్ అనేది ఇస్తాను, తను నాకు కావాలి అని మీ పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుంది. మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం మీ పర్సన్కి అయితే ఉందండి. నేను ఇలా థర్డ్ పార్టీస్ మాటలు వినను, నేను వాళ్ళకి ఎంత ప్రియారిటీ కూడా ఇవ్వను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో చూద్దాము. రాశుల పరంగా నేనైతే వీటిని ఇలా వేసేస్తున్నానండి. మిథున రాశి ఫస్ట్ది, సెకండ్ వన్ సింహరాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మకర రాశి, కుంభరాశి. ఈ రాశి వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. మీ పర్సన్ యొక్క ఆలోచనలు అయితే ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. లెటర్ వైజ్గా కూడా చూద్దామండి. సి లెటర్, ఎస్ లెటర్, యూ లెటర్ అండ్ పి లెటర్, ఎన్ లెటర్, ఎం లెటర్, ఆర్ లెటర్, హెచ్ లెటర్, ఈ లెటర్, జీ లెటర్, ఐ లెటర్. ఈ లెటర్స్ అయితే ఎక్కువగా రావడం అనేది జరిగిందండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇవి మీకు సూట్ అయిన పాయింట్స్, రెజనేట్ అయిన పాయింట్సే తీసుకోండి, కానివి లీవ్ చేయండి. ఒరాకిల్ కార్డ్స్లో కూడా పర్సన్ అయితే ఏం చెప్తూ ఉన్నారో చూద్దామండి. మేక్ సమ్ వన్స్ డే బెటర్ అంటూ ఉన్నారు. అంటే
మనకంటూ ఒక మంచి రోజు అనేది రాకపోతుందా, ఇప్పుడున్న ఈ రోజుల్లో మార్పు అనేది రాకపోతుందా, మారకపోతాయా, బెటర్గా ఉండకపోతాయా అని మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్ అండి. తను ఆల్రెడీ చేంజ్ కావడం, హీల్ కావడం అయితే జరిగింది. ఇప్పుడు తనైతే ఎట్లా ఉన్నారంటే ఒక మంచికి చెడుకు తేడాలు అనేది తనకి తెలియడము, అర్థం కావడం అయితే జరుగుతుంది. తను ఇప్పుడు వేరియేషన్ అనేది చేస్తూ ఉన్నారు, ఏది రైటు ఏది రాంగు అని టోటల్గా. అంటే గతంలో లాగైతే లేరండి. ఇప్పుడు మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ చేయాలి, రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. తనతోటి మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా ఎప్పటిలోగా వస్తుంది అని అంటే ఒక మార్చిలోగా రావడం అయితే జరుగుతుంది. ఈ మార్చిలోపు తన నుండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ రావడము, ఏదైనా ఇక మొత్తం అవసరమైతే ఒకవేళ రీయూనియన్ కూడా నేను నేను నువ్వు నా లైఫ్లోకి రావాలి అని తనే డైరెక్ట్గా వచ్చి మీ ముందు నిల్చునే అవకాశం కూడా ఉందండి. అలాంటి ప్రపోజల్ తోటి కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నేను వీటిని అయితే ఏంజిల్స్ సమాధానం కూడా ఏమొస్తాయో చూద్దామండి. మీకైతే పాజిటివ్గా రావాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఇందులో నుంచి 3 అయితే తీస్తానండి. ఏమొచ్చేసినాయి, సక్సెస్ వచ్చిందండి. అంటే మీరు తన లైఫ్లోకి వస్తే ఒక సక్సెస్, మీరిద్దరు కలిస్తే ఒక సక్సెస్ అనేది సాధిస్తారు అనేది మీ పర్సన్ యొక్క ఫీలింగ్. బీ యాక్టివ్ అంటే మీరు యాక్టివ్గా ఉండండి అని మీ పర్సన్ యొక్క థాట్. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అంటూ ఉన్నారండి. ఇలాంటి సమాధానాలు రావడం అయితే జరిగింది ఏంజిల్స్ ద్వారా. మీకు మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి 100% అయితే రాబోతూ ఉన్నారు. మీ పర్సన్ ఆలోచనలు గతంలో లాగా అయితే లేవు. తనలో మార్పు, చేంజ్, మీకు చేసిన దానికి ఒక అంటే తన లోపల పశ్చాత్తాపమైన ఫీలింగ్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. వారిప్పుడు మీరు లేని లైఫ్కు ఉన్న లైఫ్కు తేడా అనేది తెలుసుకోవడం అయితే జరుగుతున్నారు. మిమ్మల్ని కోల్పోతే తన లైఫ్ ఎలా ఉండబోతుందో కూడా ఇమాజిన్ అయితే చేసుకున్నారండి. 100% మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు. ఇప్పుడు తనకి అర్థమైంది ఎవరు అయినవారు, ఎవరు కానివారు అని. ఇదంతా మీ పర్సన్ అయితే తన లైఫ్లో ఈ లాంగ్ డిస్టెన్స్ పీరియడ్లో తనైతే పాఠాలు అనేటివి నేర్చుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు తనకైతే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఉద్దేశం అయితే ఉంది. అది కూడా మీరు తనని ఎలా రిసీవ్ చేసుకున్నా నేను చాలా ప్రాధేయపడతాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు రెజినేట్ అయితేనే తీసుకోండి, లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి.